సహవాసం అనేటువంటి దాంట్లో ఐక్యతనిచ్చింది పరిశుద్ధాత్ముడు. మన సహవాసంలోనికి రావడానికి కారణం ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఏ విధంగా ఆయన మనల్ని సహవాసంలో చేర్చాడు అనంటే ఆలోచన చేయండి. మనం ఎప్పుడైతే మన పాపం విషయంలో మనం పశ్చాత్తాపడ్డామో, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాప పడుతున్నప్పుడు నీలో పనిచేయడం మొదలుపెట్టేది పరిశుద్ధాత్ముడు, నీలో పనిచేయడం ప్రారంభించేది పరిశుద్ధాత్ముడు. ఆలోచన చేయండి, నీవు పశ్చాత్తాప హృదయం కలిగినటువంటి వాడిగా ఉండిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి పనిచేస్తాడు. ఎలాగా? నీ పాపం విషయంలోనూ, నీతి విషయంలోనూ, ఆయన తీర్పు విషయంలోనూ ఆయన వచ్చి ఒప్పింపజేస్తాడు. మనలో చదువుతున్నాను వినండి. ఆయన వచ్చి నీతి విషయంలోనూ, పాపం విషయంలోనూ మరియు తీర్పు విషయంలోనూ మనల్ని ఒప్పింపజేస్తాడు. ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడు? మన పాపం విషయంలో, నీతి విషయంలో, తీర్పు విషయంలో ఆయన మనల్ని ఒప్పింపజేస్తాడు. ఆలోచన చేయండి, మనం పశ్చాత్తాపం కలిగినప్పుడు ఆయన పని చేయడం ప్రారంభిస్తాడు. ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు మనం చేసేటువంటి పని ఏంటో తెలుసా? మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని మన హృదయాంతరంగంలో నుండి ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని ఏంటో తెలుసా? ఒప్పుకోలు కలిగిస్తాడు. మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని దేవుని యొక్క పాదాల దగ్గర ఒప్పుకునేటట్లుగా మనల్ని ప్రేరేపించేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ విధంగా మనల్ని ఒప్పిస్తాడు. ఒప్పించిన తర్వాత మనల్ని రక్షణార్థమైనటువంటి జీవితంలోనికి నడిపిస్తాడు. ఆలోచన చేయండి, మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో, ఎప్పుడైతే బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చామో, ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నామో, బాప్తిస్మము తీసుకోగానే మనలో పరిశుద్ధాత్ముడు చాలా విరివిగా పనిచేస్తాడు. ఆలోచన చేయండి, మీరు రక్షించబడిన తర్వాత, మీరు బాప్తిసం పొందిన తర్వాత మీ మనస్సాక్షి చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఎప్పుడైనా గమనించుకోండి, తొలి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మీ యొక్క అంతరాత్మ పనిచేసే అంత వేగంగా తర్వాత పనిచేయదు, చాలా వేగంగా పనిచేస్తుంది. ఎలాగో తెలుసా? ఇప్పుడు నేను ఒక చోటకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటే బహుశా అది చెడు స్థలం అనుకోండి. నేను రక్షించబడినటువంటి తొలి దినాల్లో నేను ఒక చోటకు వెళ్ళాలనుకుంటున్నాను, అది మంచి ప్రదేశం కాదు. వెంటనే లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు, అది మంచి స్థలం కాదు, అక్కడ పోవద్దు, నువ్వు అక్కడ కూర్చోవద్దు, అది మంచి స్థలం కాదు, అక్కడ నువ్వు ఉండడం అది నీకు మంచిది కాదు, నీవు అక్కడికి వెళ్ళడం నీకు మంచిది కాదు అని చాలా ఫాస్ట్గా మనలో పనిచేస్తూ ఉంటాడు. అయితే పరిశుద్ధాత్ముని మన యొక్క జీవితంలో కాపాడుకోలేకపోతే, ఆ పరిశుద్ధాత్ముని మన యొక్క జీవితంలో కాపాడుకునేటువంటి ప్రయత్నం మనం చేయకపోతే పరిశుద్ధాత్ముడు మనలో మౌనుడై ఉండిపోతాడు. ఆలోచన చేయండి, పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు, ఆ గద్దింపునకు నువ్వు లోబడకపోతే, పరిశుద్ధాత్ముని యొక్క గద్దింపును నువ్వు తిరస్కరిస్తే, పరిశుద్ధాత్ముడు నీలో మెల్లిమెల్లిగా పనిచేయడం మానేస్తూ ఉంటాడు. నీ తొలి దినాల్లో విరివిగా లేకపోతే అత్యంత వేగంగా స్పందించినటువంటి పరిశుద్ధాత్ముడు నీవు పాపం చేస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీలో ఆ వేగం తగ్గిపోతుంది. ఒకవేళ పరిశుద్ధాత్మ నిత్యము నువ్వు వ్యతిరేకిస్తూ నడుస్తూ ఉన్నావు అనుకోండి, ఒకానొక సందర్భం వచ్చినప్పటికీ పరిశుద్ధాత్మను నీలో పనిచేయడం మానేస్తాడు. ఆయన నీ హృదయంలో మౌనుడై ఉండిపోతాడు. అందుకని ఈ మాట వ్రాయబడి ఉంటుంది, ఏంటో తెలుసా? మీరు ఎందుకని పరిశుద్ధాత్ముని దుఃఖపెడుతున్నారు? ఎందుకు దుఃఖపడుతూ ఉన్నాడు అనంటే, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం అనేటువంటిది మనం కోల్పోయాం. పరిశుద్ధాత్ముడు మనలో వచ్చి ఐక్యతను నింపుతాను అనంటే దాన్ని మనం తిరస్కరించాం. పరిశుద్ధాత్మని మన హృదయంలో కార్యాలు జరిగించకుండా దాన్ని కాపాడుకోలేక అశ్రద్ధ కలిగి పరిశుద్ధాత్మని మనం విలుపమన్నాం. కాబట్టి
పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయడం మానేశాడు. ఇది మూడవది. ఒకటి, కుటుంబంలో ఐక్యతను పోగొడితే సాతానుడు వచ్చి కుటుంబాన్ని నాశనం చేస్తాడు. సంఘంలో ఐక్యత ఉంటుంది, ఆ ఐక్యతను కాపాడుకోకపోతే సంఘం విచ్ఛిన్నమైపోతుంది. పరిశుద్ధాత్ముడు సహవాసం అనేటువంటి గుంపులో ఐక్యతను పెట్టాడు. ఈ ఐక్యతను కాపాడుకోకపోతే పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయడం మానేస్తాడు.